ఈ ఉదయకాల సమయంలో మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయకాల సమయమే ఈ విధముగా దేవునితో మనమందరం కలిసి సహవాసం చేస్తూ దేవుని వాక్యము నేర్చుకొనుట అనున్నది దేవుడు మనకు అనుగ్రహించిన మహాభాగ్యమై ఉన్నది. కనుక ఈ సమయంలో ఈరోజు మనము ప్రార్థనను గూర్చి 2 విషయములను మనము ధ్యానం చేద్దాం. అందులో మొదటిది యేసు ప్రభువుకు ప్రార్థన, రెండవది ఉపవాస ప్రార్థన. ఈ 2 విషయాలను గూర్చి ఈరోజు మనము ధ్యానిద్దాం. మొదటిది యేసు ప్రభువుకు ప్రార్థన. కొంతమంది యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ప్రార్థనను గూర్చి తెలియచేస్తూ అందులో మాదిరికరమైన ప్రార్థన గూర్చి చర్చించడం జరిగింది. మోడల్ ప్రేయర్ అని చాలామంది దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ మాదిరికరమైన ప్రార్థన గూర్చి నేను మీకు ప్రారంభంలో తెలియజేశా. పాత నిబంధనలో మరి ఇశ్రాయేలీయులు ఎవరికి ప్రార్థన చేశారు అంటే యెహోవాకు ప్రార్థన చేసినట్లుగా, యెహోవా నామములో ప్రార్థన చేసినట్లుగా మనము దేవుని వాక్యం నుండి ధ్యానించాం. క్రొత్త నిబంధనలో మనము ప్రార్థించినప్పుడు యేసు ప్రభువారు ఒక మాదిరికరమైన ప్రార్థన చేయటం జరిగింది. చేయమని తన శిష్యులకు చెప్పటం కూడా మనం జరిగింది. అయితే ఇక్కడ ఈ మాదిరికరమైన ప్రార్థన గురించి మనం ఆలోచించినప్పుడు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఆయన మరి తన శిష్యులు ప్రార్థించటం నేర్పమని అడగటము, అలాగే ప్రార్థన నేర్పించడము, ఈ సంగతులు మనము చూసాం. అయితే యేసు ప్రభువారే మాదిరికరమైన ప్రార్థన చేశారు. అలా ప్రార్థించుట అనేది తన శిష్యులకు నేర్పించడము, ఆయన ప్రార్థనను గూర్చి పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపించగల వానికి ప్రార్థనలను యాచనలను చేసినందున ఆయన అంగీకరింపబడెను అనే మాట రాయటం జరిగింది. అంటే ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో తండ్రికి ప్రార్థన చేశారు అనే సంఘటన అనేక సందర్భాలు, ఆఖరికి ఆయన తన ప్రాణము పెట్టేటప్పుడు కూడా ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అయితే కొంతమంది యేసు ప్రభువుకు ప్రార్థన చేయటము అనేది మనం క్రొత్త నిబంధనలో చూడగలం. అది అపోస్తలుల కాలములో అపోస్తలులు యేసు ప్రభువుకు చేసిన ప్రార్థన. వారు అలా ప్రార్థించడానికి గల కారణాలను మనము చూద్దాం. అయితే నేటి కాలంలో అనేక మంది సరాసరి లేక యేసు ప్రభువుకే ప్రార్థించుట అనేది కొంత కారణాలను మనం గమనించవచ్చు. ఆ కారణాలు మనం ఆలోచించినట్లయితే బైబిలు దేవుని యొక్క వాక్యమును గూర్చిన గ్రహింపు లేకపోవటం, ఒకటి దైవత్వాన్ని గూర్చిన అవగాహన లేకపోవటం దీనికి కారణం. దైవత్వమును గూర్చిన అవగాహన ఏమిటి అంటే, దైవత్వము ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు వేరువేరుగా ఉన్నారు. ఆయా కాలాల్లో వారు వేరువేరుగానే పనిచేశారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది.
దీని గూర్చిన వివరణ నేను విస్తారంగా దైవత్వము అనే అంశమును బోధించినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అయితే క్లుప్తంగా దీని గురించి మనం ఈ ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం కనుక తెలుసుకోవాల్సిన విషయాలను మనం తెలుసుకున్నాం. అందులో వారి అభిప్రాయం ఏమిటంటే ఒకే వ్యక్తి అనగా యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో యెహోవాగా ఉన్నాడని, ఆయనే కొత్త నిబంధన కాలంలో ఆయనే యేసు ప్రభువుగా ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన వెళ్ళిపోయి మరలా పరలోకం నుండి శరీరాన్ని వదిలేసి మరలా పరిశుద్ధాత్మగా ఈ భూమి మీదకి వచ్చాడని వారి యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి ఎవరికి ప్రార్థించినా ఉన్నది ఒక్కరే కాబట్టి ఆయనకే చెందుతుంది అనే ఉద్దేశంతో వారు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఆ దైవత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను మనము బైబిల్ గ్రంథం నుండి చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ ఈ యొక్క ఆ సందేహానికి లేకపోతే సమస్యకు పరిష్కారాన్ని మనం చూడగలం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. కాబట్టి ఇక్కడ ఈ వచనం 26వ వచనంలో మానవుని సృజించేటప్పుడు దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకునే సందర్భం ఇక్కడ కనపడుతుంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని వారు మాట్లాడటం జరిగింది. అంటే అక్కడ మన అనే మాటలో ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అనేది మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. అలాగే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో ఇలా ఉంటుంది. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మనలో అనే మాట కూడా ఉపయోగించబడటం జరుగుతుంది. మనలో ఒకని వంటి వాడాయను కనుక ఆ మన అనే మాట బహువచనాన్ని తెలియజేస్తుంది. కనుక అక్కడ కూడా దైవత్వంలో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషణ చేస్తున్నారు అన్నదాన్ని మనం గ్రహించగలం. అలాగే ఆదికాండము 11వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండిని అనుకొనెను. రండి అనే మాటలో చాలా మంది కనపడతారు. మనము దిగిపోయి అనే మాటలో కూడా ఒకరికంటే ఎక్కువ మంది కనిపిస్తారు. కనుక ఈ పద ప్రయోగాల యొక్క ఆ ఉద్దేశం ఏమిటంటే దైవత్వంలో ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, సంభాషణ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక వ్యక్తి మాత్రమే లేడు, ఒకరికంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు అనే సంగతిని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక దైవత్వము అనే దాంట్లో ఒకే వ్యక్తి లేడు, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు అనేది వాస్తవమైన సంఘటన. ఇక యెషయా గ్రంథం మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథంలో మరొక మాట మనకి కనపడుతుంది. 6వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 8వ వచనం ఇలాగ చెప్తుంది.
8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వీటిని చూడండి. ఇక్కడ ఏకవచనము, బహువచనము ఏకకాలంలో మనకు కనపడుతుంది. నేను ఎవని పంపెదను అనే ప్రశ్న తర్వాత మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇక్కడ కూడా మనకి ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. బహుళత్వము అక్కడ మనకు కనపడుతుంది. ఇక ప్రత్యక్షంగా ఏకకాలంలో మనకు ముగ్గురు వ్యక్తులు ఒకే చోట కనిపించే సందర్భం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనపడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను అంటే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. రెండవదిగా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ రెండవ వ్యక్తి పౌరం వలె దిగి ఆయన మీదకి అనగా ప్రభు మీదకి రావటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మూడవదిగా తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన్ని గురించి సాక్ష్యం ఇచ్చే సంఘటన మనకు కనపడుతుంది. అంటే ఒకే కాలంలో అక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. కనుక మనము ఈ సందర్భాలన్నీ గమనించినట్లయితే వారు ముగ్గురుగా ఉన్నారు అనే సందర్భాన్ని మనం స్పష్టంగా గమనించగలం. కనుక మనము ఈ సందర్భాలను పరిశీలించితే దైవత్వంలో వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరికి మనము ప్రార్థన చేయాలి అనే సంగతి స్పష్టంగా ఎరగాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. నా అనే మాట ఎవరు అంటే యేసు ప్రభు వారు. పక్కన ఇంకెవరున్నారు? తండ్రి. కనుక వారిద్దరూ వేరుగా ఉన్నారు అనే సంఘటన గమనించాలి. యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు, తండ్రి అని ఆయన ప్రార్థించాడు. అంటే నా ప్రాణము నీకు అప్పగించుకొనుచున్నాను అని శిలువ మీద చెప్పినప్పుడు తండ్రి అని పిలిచే వ్యక్తి ఒకరు, ఆయన ప్రాణము ఇంకొకరికి అప్పగిస్తున్నాడు, ఆయన తండ్రి. కనుక ఆయనే తండ్రే యేసుక్రీస్తు అయితే ఆయన ఇంకొకరిని తండ్రి అని ఎలా పిలవగలుగుతాడు? అది అసంబద్ధంగా ఉంటుంది. కనుక వారు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు. కనుక మనము ప్రార్థించేటప్పుడు ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ భూమి మీద ఉన్న దినాల్లో తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఆయన శిష్యులు అడిగారు, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించారు కాబట్టి మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించమని ప్రత్యేకంగా చెప్పారు, అడిగారు. అప్పుడు వారికి ప్రభువారు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము
మనము చదువుకున్నాము. ఆ 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 6వ వచనాన్ని, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అనే మాట. తండ్రికి ప్రార్థన చేయమని చెప్పాడు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పాడు, కానీ నేను నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పలేదు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు 8వ వచనం చూడండి, మీరు మీ తండ్రిని అడగక ముడిపే. ఎవరిని అడగాల? తండ్రిని అడగాలి. అలాగే 9వ వచనానికి వస్తే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా అని చెప్పలేదు అక్కడ. పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ నేను నిన్నటి దినం చెప్పాను, పాత నిబంధనలో తెలుగు బైబిల్లో యెహోవా అనే కనిపించే ప్రతి చోట ఇంగ్లీష్లో యెహోవా అనే మాట అక్కడ ఉండదు. అక్కడ ఇంగ్లీష్లో లార్డ్ అనే మాట ఉంటుంది. ఈ లార్డ్ అనే మాట తెలుగులో యెహోవా అని తర్జుమా చేయటం జరిగింది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఎక్కడా కూడా ఆ పాత నిబంధనలో తండ్రి అనే మాట తక్కువగా ఉపయోగించబడింది. తక్కువగా, చాలా తక్కువగా. కొన్నిసార్లు మాత్రమే ఇశ్రాయేల్ ప్రజలు తండ్రిగా గుర్తించారు. కానీ ఎక్కువ సార్లు ఆయన ప్రభువా అని సంబోధించడం జరుగుతుంది. యెహోవా అని తెలుగులో మనకి కనపడుతుంది. దేవా అని కూడా మనకు కనపడుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థించుటలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా మనం గ్రహించాలి. కనుక దేవుణ్ణి తండ్రిగా సంబోధించి తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఎక్కువగా పరిచయం చేసింది మన ప్రభువే. దేవుడు అంటే ఆయన ఏదో ఒక భయంకరుడు, ఒక క్రూరమైన వాడు, లేక ఇలాంటి ధోరణిలో ఉన్న మనుషులకు దేవుడు అంటే ఆయన ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదయ్యా, ఆయన నీ తండ్రి, నీ సృష్టికర్త. కాబట్టి నీ తండ్రిని నువ్వు తండ్రిగా సంబోధించు, తండ్రిగా భావించు, తండ్రిగా సంబంధం కలిగి ఉండు అనే విషయాలను అక్కడ మరి యేసుక్రీస్తు వారు తెలియచేయడం జరిగింది. యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ తండ్రికి ప్రార్థన చేయాలి అనే సంఘటన మనకు అనేక సార్లు తెలియచేయటం జరిగింది. చూడండి, ఆ కింద కూడా మనం చదువుకుంటా వచ్చినట్లయితే ఆయన తెలియజేస్తూ 14వ వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఇదే అధ్యాయంలో ప్రార్థన గురించి లేక మనుషుల వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ 32వ వచనంలో ప్రభు ఇలా చెప్తారు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటారు. మీ పరలోకపు తండ్రి. కనుక ఇలాగ క్రొత్త నిబంధన అంతట్లో అనేక సార్లు తండ్రితో ప్రభు మాట్లాడినట్లుగా, అలాగే మనల్ని కూడా తండ్రితో మాట్లాడమని చెప్పినట్లుగా మనము క్షుణ్ణంగా తెలుసుకోగలం. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మనము ఒక మాదిరి ప్రార్థనను పొందుకున్నాం. ఈ మాదిరి ప్రార్థనలో తండ్రికి ప్రార్థించాలని, అలాగే యేసు ప్రభు ద్వారా ఆ ప్రార్థన మనము తండ్రికి అప్పగించాలి లేక సమర్పించాలి అనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. అయితే క్రొత్త నిబంధనలో కొన్ని సందర్భాలు వారు సరాసరి యేసు ప్రభుకే ప్రార్థించిన సందర్భాలను మనం చూడగలం. అలా ప్రార్థించిన సందర్భాలను మనం చూస్తే ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తుంది. మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథం
7వ అధ్యాయాన్ని కొంతమంది యేసు ప్రభువుకు కూడా ప్రార్థన చేయొచ్చు కదండి, ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఆ యేసు ప్రభుతో మనం ఎందుకు మాట్లాడకూడదు, ఆ బైబిల్లో కొందరు ప్రార్థన చేశారు కదా అని కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. ఉదాహరణకి వారు స్తెఫను ప్రార్థనను మాదిరిగా తీసుకుంటారు. స్తెఫను ప్రార్థన మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 54వ వచనం నుండి మనం చదువుకుందాం. 54వ వచనం నుండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అంటే స్తెఫను వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్తెఫను యొక్క బోధ వారికి విపరీతమైన కోపాన్ని పుట్టించింది. మనము 60వ వచనాన్ని చదువుకుందాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. పౌలు అతని చావునకు సమ్మతించాను. ఇక్కడ స్తెఫను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని చెప్పటాన్ని మనం చూసినట్లయితే దానికంటే ముందుగా 59వ వచనంలో కూడా ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఈ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు ఎందుకు స్తెఫను గారు యేసు ప్రభువుకు మొరపెట్టారు, యేసు ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకున్నారు అనేది మనం ఆలోచించితే మరొకసారి పైనున్న 55వ వచనాన్ని చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పి, చూడండి, చెప్పెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారిని చూశాడు ఆయన. అంటే ఆకాశము తెరవబడి ఉండటము, యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమును నిలిచి ఉండుట ఆయన చూశాడు. అంటే ఏ యేసు ప్రభువును ఆయన అక్కడ చూస్తున్నాడో ఆ యేసు ప్రభుతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని పొందుకున్నవాడు స్తెఫను గారు మాత్రమే. ఎవరు కూడా ఆ ఆకాశం వైపు చూసి అక్కడ ఆ యొక్క యేసు ప్రభు వారిని చూడటం కానీ, యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చొని ఉండుట వారికి కనిపించడం జరగలేదు. అది స్తెఫనుకు మాత్రమే జరిగింది. కనుక స్తెఫను చూస్తున్నాడు. స్తెఫను చూసి ఆయన ఆ యొక్క మహాభాగ్యాన్ని పొందుకొని యేసు ప్రభువును చూశాడు కాబట్టి యేసు ప్రభుతోనే మాట్లాడుతూ యేసు ప్రభువుకే తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూడగలం. అంటే ఒక వ్యక్తిని ఆయన చూశాడు, ఆ వ్యక్తితో మాట్లాడాడు, ఆ వ్యక్తికి తన ఆత్మను అప్పగించాడు. ఇది అక్కడ జరిగిన సందర్భం. కనుక అంతకు మించి ఎప్పుడు కూడా స్తెఫను ప్రార్థన చేసినట్లుగా, అంటే ప్రార్థన అంటే యేసు ప్రభువుకు ప్రార్థన చేసిన సందర్భాలు మనకు కనిపించవు. కొన్నిసార్లు మనము ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాల్లో మరి యేసు ప్రభువుకు ప్రార్థన చేసిన సంఘటన మనకు కనపడుతుంది. అక్కడే 8వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ప్రభువును వేడుకొనమని చెప్పటం అక్కడ మనకి కనపడుతూ ఉంది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే అది రెండవ కొరింథీ పత్రికలో పౌలు గారు తన బలహీనతను గురించి మాట్లాడతారు. 12వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు
సాతాను యొక్క దూతగా ఉంచబడిన అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అనే మాట ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉంటారు. ముమ్మారు అనగా 3 సార్లు నేను ప్రభువును వేడుకొన్నాను అనే మాటను మనం గమనించినప్పుడు వారు ప్రభువు అనగానే యేసు ప్రభు వారు కాబట్టి, ఎందుకంటే పౌలు గారు చెప్పాడు మనకు ప్రభువు ఒక్కడే అనే మాట ఆయన యేసుక్రీస్తు వారికి కూడా స్పష్టంగా రాయటం జరిగింది. కొరింథీ పత్రికలోను, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలోను 4 నుండి 6 వచనాల్లో అక్కడ ఒక్కడే అనే మాట మాట్లాడుతూ ఆ వేరియేషన్ తెలియజేస్తూ ఉంటారు. ఇలాగా ప్రభువు అనే మాట సంబోధించినప్పుడు ఆయా సందర్భాల్లో సూటిగా యేసు ప్రభుకే అనే మాటను కూడా మనం గమనించగలం. అయితే ఇక్కడ వారు ప్రార్థించినప్పుడు, అంటే యేసు ప్రభువుకు ప్రార్థించినప్పుడు వారు ఆయా విషయాలను ప్రస్తావించినట్లుగా కూడా మనం చూడగలం. అంటే వారు యేసు ప్రభువుకు ప్రార్థించారా? అవును, ప్రార్థించారు. ఈరోజు మనం కూడా ప్రార్థించవచ్చా? అంటే మనం కూడా ప్రార్థించవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఉంది. ఏమిటి అంటే, యేసు ప్రభువుకు ఎందుకు ప్రార్థన చేయకూడదు? లేక ఆయనకు ప్రార్థన చేయవచ్చా? అంటే ఆయనకు ప్రార్థన చేయవచ్చు. ఎందుకు ప్రార్థన చేయవచ్చు అంటే, ఆయన దేవుడు. తండ్రి దేవుడుగా ఉన్నాడు, కుమారుడు దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడుగా ఉన్నాడు. అంటే దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా వారు సమానమైన స్థితిలో ఉన్నారు. ఒక వచనాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనేది మనం గమనించాలి. కనుక మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో శరీరములో ఉన్న బలహీనతలు ఆయన ఎరుగును గనుక, ప్రభువా మా బలహీనత నీకు తెలుసు అని ఆయనకు ప్రార్థించుటకు అవకాశం మనకి ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, ఆ కోణంలో వారు ప్రార్థన చేశారు. అయితే ప్రార్థించుటకు ఆయన అనర్హుడు కాడు. మనము ఆయనకు ప్రార్థించుటకు ఆయన అర్హుడే. ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. 14వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనే వచనం అక్కడ మనకి కనపడుతుంది. తర్వాత మనము గమనించినట్లయితే ఈ వచనాలను మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనము సూటిగా యేసు ప్రభువుకు ప్రార్థించుటకు ఉన్న ఒక చిన్న సమస్య ఏంటంటే, మనము తండ్రితో మాట్లాడలేము. ఒకటి. రెండవది, మనము యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించలేము. కనుక అపోస్తలులు సూటిగా కొన్ని సందర్భాల్లో ప్రభువుతో మాట్లాడినట్లుగా మనం చూడగలం. పౌలు గారు అనేక సందర్భాలు, మీరు అపోస్తలుల కార్యం అంతా చూస్తే ప్రభువుకే సూటిగా విన్నవించుకున్నట్లుగా, ప్రార్థించినట్లుగా మనం ఆ సందర్భాల్లో చూడగలం. కానీ ఇక్కడ ఆజ్ఞాపించబడిన ప్రార్థన, మాదిరి ప్రార్థన, యేసు ప్రభు ద్వారా తెలియచేయబడిన ప్రార్థన ఏమిటంటే, తండ్రికి మనము ప్రార్థన చేయాలి, అలాగే ఆత్మ సహాయంతో ప్రార్థన చేయాలి, కుమారుని ద్వారా ఆ ప్రార్థన సమర్పించాలి. అంటే ముగ్గురు ఆ ప్రార్థనలో ఉండాలి. ఒకటి
మనము తండ్రితో మాట్లాడాలి. యేసు ప్రభు ద్వారా ఆ ప్రార్థన సమర్పించాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ఆ ప్రార్థన చేయాలి. ఈ 3 మనకు అధికారపూర్వకమైన లేక వాక్యానుసారంగా క్రైస్తవులమైన మనకు వాక్యం ద్వారా తెలియజేసిన సంఘటనలు, సందర్భాలు. అయితే అపోస్తలులు కొన్నిసార్లు సూటిగా యేసు ప్రభుతో మాట్లాడారు. అది ఆ కాలంలో అపోస్తలులు సూటిగా మాట్లాడిన సందర్భాల్లో వారు మరొక విశ్వాసంతో మాట్లాడలా. మరొక విశ్వాసం అంటే ఏంటి? ఆయనే ఈయన, ఈయనే ఆయన అనే విశ్వాసంతో మాట్లాడలా. అలా మాట్లాడితే పౌలు గారు వ్యత్యాసాన్ని తెలియచేయరు. మనకు తండ్రి ఒక్కడే, అలాగే ప్రభువు ఒక్కడే, అలాగే మనకు ఆత్మయు ఒక్కడే అని వ్యత్యాసాన్ని ఆయన తెలియచేయరు. వ్యత్యాసాన్ని తెలియచేస్తూ కొన్ని సందర్భాల్లో ఆయన డైరెక్ట్‌గా ప్రభువుతో మాట్లాడినట్లుగా చిన్న చిన్న క్లుప్తమైన విషయాలు మాత్రమే. విస్తారమైన ప్రార్థన మనకి అక్కడ కనిపించదు. విస్తారముగా ఆయన ప్రార్థించిన సంఘటనలకు వచ్చినప్పుడు అక్కడ ఆ సంఘటనలో ఆయన సూటిగా తండ్రితోనే మాట్లాడాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు స్తుతింపబడును గాక అని చెప్పాల. తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అని ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడగలం. కనుక ఇలాగా మనము ఆలోచించినట్లయితే ఆయా సందర్భాల్లో మనము వారు ఆ సందర్భాన్ని అనుసరించి నేను ప్రభువుతో మాట్లాడాను, ప్రభువును వేడుకున్నాను అని కొంతమంది ప్రభువును వేడుకోనండి, ప్రభు ప్రభువుకు విన్నవించుకోండి అనే మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అది సూటిగా అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే గాని, క్రొత్త నిబంధనలో అధికారపూర్వకముగా మాదిరికరమైన ప్రార్థనగా లేక అప్పగించబడిన ప్రార్థనగా మనకు ఈ యొక్క ప్రార్థన లేదు. మనమైతే సరాసరి తండ్రికి ప్రార్థించాలి అనేది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. కనుక మనము తండ్రికి ప్రార్థించటం అనేది తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది అనేది మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనము మరొక ఉదాహరణ కూడా గమనించగలం. మరొక ఉదాహరణ ఏమిటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడ యేసు మన కొరకు అన్నాడు. ఆయన రక్తము అనే మాటలు, ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన, మరల ఎక్కడికి వచ్చేసరికి వేరియేషన్ కనపడుతుంది. దేవుడు అనగా తండ్రి ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను ఆ యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనస్సాక్షి కల్మషము తోచకుండాన్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమున యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కనుక దేవుని సన్నిధానము అనగా మనము తండ్రి యొద్దకు చేరుకుంటున్నాము. అపోస్తలుడైన పౌలు గారు మరొక చోట ఎఫెసీయులకు రాసిన పత్రికలో యూదులకు క్రైస్తవులకు లేక అన్యజనులకు ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ మనకు 2వ అధ్యాయం అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఇలాగ సెలవిస్తా ఉంది. ఆయన ద్వారానే అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కనుక ఇది ఎంతో మరి స్పష్టంగా మనకు తెలియజేయబడుతున్న ఉదాహరణ.
ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. కనుక మనం అపోస్తలుల కాలంలో వారు ప్రభువుతో మాట్లాడిన దానిని మనం మాదిరిగా తీసుకోకూడదు గానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనను మాత్రమే మనము మాదిరిగా తీసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ వ్యత్యాసాన్ని మనం ఆయా సందర్భాన్ని బట్టి గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక రెండో విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన. చాలామంది ఈనాడు కూడా మనము ఉపవాస ప్రార్థన చేయవలెనా? చేయవచ్చునా? అనే ఒక సందేహాన్ని కలిగున్నారు. కనుక రెండవదిగా ఉపవాసమును గూర్చి మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో ఉపవాసము అనేది చాలా ఒక ప్రత్యేకమైన అంశముగా యూదులు అనేక సందర్భాల్లో వారు ఉపవాసం ఉన్నట్లుగా మనము ఎన్నో వచనాలు చూడగలం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనము యెషయా గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం కనపడుతుంది. ఆ అధ్యాయానికి ఉపవాసమును గూర్చి చర్చించిన అధ్యాయము అని కూడా మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసము ఎలా ఉన్నారో, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనకు కనపడుతుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. 58వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారి ఉపవాసాన్ని గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, నీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడికి కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇది దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఉపవాసము. అసలు ఉపవాసము అనే మాటకి అర్థం ఏంటంటే, ఆహారాన్ని త్యజించటము అంటే అంటే అక్షరార్థంగా ఉపవసించుట అంటే పస్తుండటం, ఆహారమును విసర్జించటం అంటే ఆహారాన్ని దూరముగా పెట్టి కేవలము శరీరాన్ని, మనసును, ఆత్మను దేవునికే అర్పించి దేవుని సన్నిధిలో మొరపెట్టుట అనే విధానము ఉపవాసాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఉపవాసము ఉపవాసం ఉండి ప్రార్థించవచ్చునా అంటే, ప్రస్తుత కాలంలో క్రైస్తవులముగా మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయవచ్చును. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు క్రొత్త నిబంధనలో కూడా మనకు తెలియచేయబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఉపవాసం అనేది భౌతిక సంబంధమైన నియమము కాదు. ఉపవాసము అనేది ఆత్మ సంబంధంగా మనము అనుసరించవలసిన విధానము. యోనా గ్రంథము 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, యోనా గ్రంథములో ఆ నినీవే పట్టణానికి సువార్త ప్రకటించబడినప్పుడు వారు ఉపవాస దినమును చాటించారు. చూడండి 3వ అధ్యాయము 5వ వచనము నుండి, నినీవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి మనుషులేమి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకున్నది. ఆ సంగతి నీనీవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చునేను.
మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులు అందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. ఉపవాసం ఇక్కడ రెండుగా కనపడింది. ఒకటి, శరీరాన్ని ఆహారానికి దూరపరచటము. రెండవది, అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే మారు మనసు వైపు తిరగటం. మారు మనసు లేకుండా ఉపవాసము చేయుట అనేది దేవునికి అంగీకారమైంది కాదు. ఇశ్రాయేలీలు మారు మనసు లేని ఉపవాసాన్ని వారు జరిగించారు. ఇక ఉపవాసంలో మనం గ్రహించవలసిన రెండవ విషయం ఏమిటంటే, ఉపవాసం అనేది పబ్లిసిటీ కాదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఈనాడు కొంతమంది పెద్ద పెద్ద బ్యానర్లు వేసి ఉపవాస దినము, లేక ఉపవాస పండుగలు, లేక ఉపవాస ప్రార్థన అని దాన్ని పబ్లిక్ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు ఉపవాసాన్ని గూర్చి కూడా చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16వ వచనం ఇలాగ మాట్లాడుతుంది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కనుక ఉపవాసం అనేది బహిరంగమైనది కాదు, బహిరంగ ప్రార్థన కాదు. అది తండ్రికి మాత్రమే తెలియవలసింది. కనుక ఈరోజు మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు 40 రోజులు ఉపవాసము అని. ఒక విషయాన్ని గమనించితే, ఉపవాసములో ఇక్కడ ఈ యోనా గ్రంథంలో ఉన్నవాళ్ళు నీళ్లు కూడా తాగలేదంట. ఇది మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు ఆయన ఉపవాసం ఉంటే ఆహార త్యాగం చేశారంటే, ఆహారాన్ని ఆయన మరి తీసుకోలేదు, నిరాహారంగా ఉన్నాడు. ఆయన నీరసించిపోయాడు. ఇది మనం గమనించాలి. అంటే ఈరోజు కొంతమంది ఉపవాసం ఉంటూ ఆ ఉపవాసంలో ఒక 1/2 లీటర్ పాలు తాగటమో, లేక 2 గ్లాసుల పళ్ళరసాలు తీసుకోవటము, ఆ తర్వాత కొంతమంది నేను మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తానండి, ఉదయం ఏమీ తినను, ఒక గ్లాసు పాలు తాగుతాను, సాయంత్రం వచ్చేసరికి ఒక ఆ గ్లాసు పళ్ళరసం తీసుకుంటాను, ఇలాగ నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానండి అని చెప్తూ ఉంటారు. అసలు ఉపవాసం అన్న దానికి అర్థమే కాదు. ఉపవాసం అనే మాట మీరు తెలుగు డిక్షనరీలో వెతికి చూడండి, దానికి అర్థం కనపడుతుంది. నిరాహారము అంటే ఆహారమును విసర్జించటము, విడిచిపెట్టడము అని అర్థం. మరి ఉపవాసం అని మనం పేరు చెప్పుకొని మరలా ఆహారాన్ని ద్రవ రూపంలోనో ఘన రూపంలోనో తీసుకుంటూ ఉపవాసం ఉన్నామనే దానికి అర్థం లేకుండా పోతుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక ఉపవాసము అనేది మనము ఒకరోజు చేస్తున్నామా, లేక 2 రోజులు చేస్తున్నామా అనేది కాదు. కానీ నీ కష్టాన్ని బట్టి, నీ అవసరాన్ని బట్టి నీవు ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు దానిని ఆ ఎంతో శ్రద్ధగా, నిష్టగా దాన్ని అనుసరించాలి. నేను ఉపవాసం ఉన్నాను అని మనుషులకు తెలియాలి అనే ఉద్దేశంతో మనం ఉపవాసం ఉండకూడదు. క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంత్యొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన షిమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు
వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇది అంత్యొకయ సంఘము ద్వారా మొదటి సువార్త ప్రయాణానికి వెళ్ళిన పౌలు, బర్నబాలను వారు సువార్తకు పంపించిన విధానం. అంత్యొకయ సంఘంలో ఉన్న క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థించే అలవాటు వారికి ఉంది. అలాగే మరి సువార్త సేవ కొరకు పరిశుద్ధాత్మ యొక్క పిలుపును అందుకొని ఆ సంఘము ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేసి పౌలు, బర్నబాలను సేవ కొరకు పంపించినట్లుగా కూడా మనం చూడగలం. కనుక ఇది ఉపవాసాన్ని గుర్చిన క్లుప్త సమాచారము. మన సమయానుకూలతను బట్టి నేను ఈ సమాచారాన్ని మీకు తెలియజేశాను. కనుక ఈ విధంగా మనము ప్రార్థన ఎవరికి చేయాలి అనే విషయంలోనూ, అలాగే ఉపవాస ప్రార్థన అనే విషయంలోనూ మనము అవగాహన కలిగి అలాగే ప్రార్థించాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.